హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇల్లు లేని పేదలకు ఒక అదిరిపోయే శుభవార్త అయితే రావడం జరిగింది. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ విభాగానికి సంబంధించి అయితే దరఖాస్తులకు గడువునైతే పెంచారనమాట. నవంబర్ 5వ తేదీ వరకు అవకాశం అనేది కల్పించడం జరిగింది. సో కేంద్ర ప్రభుత్వం అయితే యాక్చువల్‌గా ఈ సర్వే అయితే చేయిస్తూ ఉందనమాట. ఈ సర్వే డేట్ అనేది క్లోజ్ చేసేశారు. సో రీసెంట్‌గా నారా చంద్రబాబు నాయుడు గారి రిక్వెస్ట్ మేరకు గడువునైతే నవంబర్ 5వ తేదీ వరకైతే పొడిగించారనమాట. సో ఇక్కడ ఫస్ట్ సర్వే అయితే జరుగుతుందండి. ఈ సర్వేలోనే మనకు అప్లికేషన్స్ అనేటివి తీసుకోవడం జరుగుతుందనమాట. ఈ సర్వే అనేది ఎలా చేస్తారు, ఏంటి అనే వివరాలు చెప్తాను. అలానే మీరు ఈ యొక్క ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ విభాగానికి సంబంధించి రిజిస్టర్ అవ్వాలంటే సో దానికి ఉండాల్సినటువంటి అర్హతలేంటి? కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి? సో ఎలా అప్లికేషన్ చేయాలి? ఎవరిని కలవాలి? ఈ వివరాలన్నీ కూడా చెప్తానండి. ఆల్రెడీ మీకు వివరాలన్నీ కూడా మన యొక్క వెబ్‌సైట్‌లో మరియు మన టెలిగ్రామ్ ఛానెల్‌లో ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చేసి ఉన్నాననమాట. సో మీరు దాన్ని చూడాలనుకుంటే డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఉన్నాయి. ఒకసారి చూడండి. అలానే ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ విభాగానికి సంబంధించినటువంటి అప్లికేషన్ కూడా సో వెబ్‌సైట్ లింక్‌లో అయితే ఉంది. ఒకసారి చూడండి, డిస్క్రిప్షన్‌లో అయితే ఉన్నాయన్నమాట. సో ఇక లేట్ చేయకుండా టాపిక్‌లోకి గనుక వచ్చినట్లయితే ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ విభాగం ద్వారా సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి పేదలు ఎవరైతే ఇల్లు, స్థలము ఇవి లేనటువంటి వాళ్ళు ఉన్నారో సో వాళ్ళకి ప్రభుత్వం ద్వారా అయితే ఇల్లు లేదా స్థలం అనేది కేటాయించబడుతుందన్నమాట. సో ముఖ్యంగా వీటికి సంబంధించి మీరు ఒకే ఒక అధికారిని అయితే కలవాలి. మీ యొక్క గ్రామీణ ప్రాంతాల్లో మీ యొక్క పంచాయతీ పరిధిలో సచివాలయం ఉంటుంది కదా! ఆ సచివాలయంలో ఉన్నటువంటి ఇంజినీరింగ్ అసిస్టెంట్ గారు ఉంటారనమాట. సో వారి దగ్గరికి వెళ్లి మీరు ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన పథకానికి సంబంధించి దరఖాస్తులు చేయించుకోవచ్చు. ఇలా మాకు ఇల్లు లేదు సార్. సో మాకు ఇల్లుకి అప్లై చేయండి అని చెప్పని మీరు అడగవచ్చనమాట. సో దీనికి సంబంధించి కొన్ని ఎలిజిబిలిటీలు గనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నివాసితులైనటువంటి వాళ్ళకి మాత్రమే ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ విభాగానికి సంబంధించిన అప్లికేషన్స్ అనేటివి తీసుకుంటారు. అలానే కుటుంబానికి వైట్ రేషన్ కార్డ్ కంపల్సరీగా ఉండాలనమాట. అలానే ఆ వైట్ రేషన్ కార్డ్‌లో ఉన్నటువంటి సభ్యులకు ఎవరికీ కూడా హౌస్ లేదా హౌస్ సైట్ అనేది గతంలో ప్రభుత్వం ఇచ్చి ఉండకూడదని చెప్తున్నారు. అలానే వయసు ఎవరిదైతే దరఖాస్తుదారులు ఉంటారో వారికి వయసు వచ్చేసి 18 సంవత్సరాలు పూర్తయి ఉండాలని చెప్తున్నారనమాట. అలానే ముఖ్యమైన పాయింట్ గ్రామీణ ప్రాంతాల వారికి సంబంధించి మాత్రమే ఇక్కడ అప్లికేషన్స్ అనేటివి జరుగుతున్నాయన్నమాట. సో వెంటనే దరఖాస్తులు అనేటివి చేసుకోండి. అలానే ముఖ్యంగా అనర్హులు గనక చూసుకున్నట్లయితే ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు వచ్చేసి ఈ పథకానికి అప్లై చేసుకోకూడదనమాట. ఒకవేళ మీరు అప్లై చేసినా రిజెక్ట్ అయిపోతుంది. అలానే ఆదాయపు పన్ను, ఇన్‌కమ్ టాక్స్ పే చేస్తున్నటువంటి వాళ్ళకి కూడా ఇళ్ల స్థలాల కేటాయింపులు అనేటివి జరగవనమాట. అదేవిధంగా సో కుటుంబంలో ఎవరైనా సరే గతంలో అంటే ఇప్పుడు మీరు జగన్ గారి ప్రభుత్వంలో హౌస్ సైట్ పొందారు. హౌస్ కంప్లీట్ చేసుకోలేకపోయారనుకోండి. సో వీరికి సంబంధించి కూడా అప్లై చేసుకునే దానికి అవకాశం లేదు. సో వారికి సెపరేట్‌గా అవకాశం అనేది ఇస్తామని చెప్తున్నారు. దాని గురించి నేను నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడతాను. సో ఇక్కడ ముఖ్యంగా ఆహ్, సా ఈ యొక్క పొలం గురించైతే వివరాలున్నాయి చూడండి. సో 2 ఎకరాల భాగాని కంటే ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు, 5 ఎకరాల కంటే మెట్ట భూమి ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు కూడా దరఖాస్తు చేసుకుంటే రిజెక్ట్ అయిపోతుందనమాట. సో కాబట్టి కొత్త లబ్ధిదారులకు మాత్రమే ప్రాధాన్యత అయితే ఇస్తున్నారనమాట. సో గత ప్రభుత్వ కేటాయింపులలో సో కేటాయింపబడినటువంటి మరియు వినియోగంలో లేనటువంటి లేఅవుట్స్ కూడా గుర్తిస్తున్నారనమాట. వాటిని కొత్త లబ్ధిదారులకైతే ఇచ్చేస్తున్నారు. అంటే మీరు ఎగ్జాంపుల్‌కి జగన్ గారి గవర్నమెంట్‌లో ఒక అప్లికేషన్ పెట్టుకొని మీకు స్థలం అనేది వచ్చిందనుకోండి. సో దాన్ని మీరు ఉపయోగించుకోలేకపోయారు. స్థలం కట్టలేకపోయారు. ఇల్లు కట్టలేకపోయారు. సో అది ఖాళీగా ఉన్నదనుకోండి. దాన్ని కొత్త వారికైతే ఇచ్చేస్తామని చెప్తున్నారు. ఇక్కడ కొత్త వారికి ఇచ్చేస్తే పాత లబ్ధిదారులకు సంబంధించి ఏం కేటాయింపులు జరుగుతాయంటే, పాత లబ్ధిదారులకు సంబంధించి సేమ్ అదే విధంగా ఇప్పుడు పెంచినటువంటి ఈ యొక్క ఇళ్ల స్థలాలు అంటే 2 సెంట్లు, 3 సెంట్లు అయినా ఇవ్వవచ్చు. లేదా మీకు సెపరేట్‌గా ఈ యొక్క లేఅవుట్స్ అనేటివి చూపించి అక్కడే ఇల్లు కట్టే విధంగా అవకాశం అనేది కల్పించవచ్చు అని చెప్పి చెప్తున్నారనమాట. సో అదే విధంగా ఇక్కడ మీరు గ్రామ వార్డు సచివాలయం వెళ్ళినప్పుడు ఇవ్వాల్సినటువంటి డాక్యుమెంట్స్ గనుక చూసుకున్నట్లయితే అక్కడ మీకు ఒక అప్లికేషన్ ఫార్మ్ ఉంటుందన్నమాట హౌస్ సైట్‌కి సంబంధించి. ఆ అప్లికేషన్ ఫార్మ్ నేను డిస్క్రిప్షన్‌లో ఉన్నటువంటి అప్లికేషన్ మరియు వెబ్‌సైట్ లింక్ అని ఇస్తాననమాట. ఆ లింక్‌లో ఉంటుంది. అప్లికేషన్ అనేది పట్టుకోండి. ఆ అప్లికేషన్‌తో పాటు మీరు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఆదాయ ధృవీకరణ పత్రము, కుల ధృవీకరణ పత్రము, బ్యాంక్ ఖాతా వివరాలు మరియు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, మొబైల్ నంబర్ పనిచేస్తున్నది. ఇవన్నీ కూడా ఇవ్వాలనమాట. సో ఇవన్నీ ఇచ్చేసి మీరు అప్లికేషన్ అనేది చేసుకోవాలి. సో ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా అప్లికేషన్స్ అనేటివి జరుగుతున్నాయి. చివరి తేదీ వచ్చేసి నవంబర్ 5 అని చెప్పి సో ఈ విధంగా మీకు తెలియజేద్దామని చెప్పి వచ్చాను. సో ఇక్కడి వరకు క్లియర్.
ఎవరికి అప్లికేషన్ చేస్తారు, సో వారికి సంబంధించినటువంటి పూర్తి వివరాలైతే అందించాను. ఇప్పుడు మనము జగన్ గారి లేఅవుట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో జగన్ గారి ప్రభుత్వంలో మీకు హౌస్ సైట్ వచ్చింది. ఆ హౌస్ సైట్‌లో మీరు ఇల్లు నిర్మించుకోలేకపోయారు. ఆ హౌస్ సైట్ గూడా ఊరికి దూరంగా లేదా శ్మశాన వాటికి దగ్గరగా లేకపోతే మీకు వేరే గ్రామంలో అలాట్ చేయడము ఇలా జరిగి ఉన్నాయి. సో వీటికి సంబంధించి ప్రభుత్వం ఏం చెప్తుందంటే, ఇప్పుడు వీలైతే కొత్త వారికి అవకాశం ఇస్తున్నాం గదా! సో ఆ యొక్క లేఅవుట్స్ ఖాళీగా ఉన్నటువంటి వాటిని గుర్తించిందనమాట. దగ్గరగా 6,53,000 లేఅవుట్స్ అనేటివి ఖాళీగా ఉన్నాయంట. సో వీటినైతే కొత్త వారికి ఇచ్చేస్తామని చెప్తున్నారు. సో పాత వారికి ఏం చేస్తామంటే, సో వీలైతే వారి దగ్గర నుంచి ఈ 2 సెంట్ల స్థలము, 3 సెంట్ల స్థలానికి సంబంధించి సెపరేట్‌గా అప్లికేషన్స్ అనేటివి తీసుకుంటాము. సో వారికి వేరేగా సో ఈ యొక్క లేఅవుట్స్ అనేటివి చూపిస్తామని చెప్పి చెప్తుంది. అదేవిధంగా ఇప్పుడు ఇల్లు స్థలం ఉండి మీరు అప్లికేషన్ అనేది పెట్టుకున్నారనుకోండి, మీకు హౌస్ సైట్‌కి సంబంధించిన అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుందనమాట అప్లై చేస్తే. ఒకవేళ మీకు ఇల్లు స్థలం లేదు, అలానే మీకు హౌసు లేదనుకోండి. సో మీరు అప్లై చేసుకుంటే మీకు ఫస్ట్ వచ్చేసి హౌస్ సైట్ చూపిస్తారు. దాన్ని ఎవరికి లింక్ చేసేస్తారంటే, సో ఇప్పుడు మన యొక్క స్టేట్ గవర్నమెంట్ ఇస్తున్నటువంటి 2 సెంట్లు, 3 సెంట్ల స్థలానికైతే లింక్ చేసేస్తారు. సో ఇలా 2 ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మీకు ఇల్లు అనేది రావడం జరుగుతుందనమాట. అది ఇది సెపరేట్ కాదు. అన్నిటిని లింక్ చేసేస్తున్నారనమాట. ఓకేనా? సో మీకు ఈ విధంగా వివరంగా డైలీ కూడా అప్డేట్స్ అనేటివి అందిస్తాను ప్రభుత్వ పథకాలకు సంబంధించి. సో కొత్తగా వచ్చినట్లయితే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీకు ఇంపార్టెంట్ లింక్స్ అన్నీ కూడా మా టెలిగ్రామ్ ఛానల్‌లో లేదా మా యొక్క వెబ్‌సైట్‌లో అయితే అప్డేట్ చేస్తూ ఉంటాము. డిస్క్రిప్షన్‌లో లింక్ ఉందో ఒకసారి చెక్‌ఔట్ చేయండి. సో ఇదండి సొంత ఇంటి కలకు సంబంధించి ముఖ్యంగా ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ విభాగానికి సంబంధించిన అప్లికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు. సో త్వరగా అప్లికేషన్ చేయండి. నవంబర్ 5 లాస్ట్ డేట్ అని అంటున్నారు. మనకు కొన్ని రోజుల వ్యవధే ఉందన్నమాట టైము. ఈ తేదీ లోపల మీరు అప్లికేషన్ అనేది చేసుకోండి. గ్రామ వార్డు సచివాలయం విజిట్ చేసి ఈ యొక్క ఇంజినీరింగ్ అసిస్టెంట్ గారిని కలవండి. వారి ఆధ్వర్యంలో మీరు అప్లికేషన్ అనేది చేసుకోండి. ఓకేనా? సో వివరాలు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలానే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంపార్టెంట్ అప్డేట్‌తో మీ ముందుకైతే వస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.